దేవుడు మనిషిని వదిలిపెట్టేవాడు కాదు. ఆమె చెప్తాం గట్టిగా హల్లెలూయా. అందుకే సంవత్సరములు జరుగుతున్నాయి, కానీ నీ కార్యములు నూతన పరచబడాలి. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచున్నాను. ఎవరండి? నా యేసు ప్రభువు. ఎక్కడ ప్రవేశిస్తున్నట్టండి? యెరికో. ఆ ప్రాంతము శపించబడినది, అర్థం పనికి రానిది. శపించబడింది అంటే ఎంతటి గ్రోత్ ఉండదు దానిలో. ఎంత సంపాదించు చినిగిపోయినా సంచిలో వేసినట్టుగా ఉంటది. ఏది చెయ్యి ఫెయిల్. అర్థమవుతుంది? నువ్వు ఎంత ప్రయాసపడు ఫెయిల్. శపించబడినది ఎప్పుడు ఆశీర్వదించబడదు. ఆ యెరికో ప్రాంతం అలాంటిది. అక్కడ ఒక వ్యక్తి, ప్రేమైన వాళ్ళరా, ఒక వ్యక్తి యేసు ప్రభు గురించి విన్నాడంట. మరి ఆయన మామూలునే కాదు, ధనవంతుడంట. ఆ ఊర్లో బహుధనవంతుడు. అంతేకాదండి, జావరు కూడా. ఆయన సుంకమును వసూలు చేసేవాడు. అంటే ఒక పటవారు కావచ్చు, ఒక కారవారు కావచ్చు. ఏమండి? సుంకం అంటే పన్నులు వసూలు చేస్తాడు ఆయన. ఏముంది? ఆయనకు పట్టితనం ఉంది, కురుసతనం ఉంది, ఒక లోపం ఉంది. ఈ లోపం వలన దేవుణ్ణి చూడలేకపోతున్నాడు. ఈరోజు చాలా మందిలో, విశ్వాసంలో నేను చెప్పేది ఏంటంటే, మీ లోపాల వలన ఇలా దేవుణ్ణి చూడలేకపోతున్నారు. ఈ లోపాలు ఎప్పుడైతే తీసేసుకుంటారో నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు. రావులపాలెం నుంచి వచ్చాము. అసలు వేరే ఇంట్లోకి షిఫ్ట్ అయిన కాడ నుంచి అసలు బాగాలేదు. పిచ్చి పిచ్చిగా కలలు రావడం, నాకు చనిపోవాలని అనిపించడం, ఇంకా చాలా శోధన కింద అనిపించేది. అసలు మనసు అసలు బాగుండేది కాదు. హాస్పిటల్కి వెళ్ళాము. తలంతా చాలా విపరీతమైన నొప్పి వచ్చేసేది. ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు, చాలా డబ్బులు ఖర్చు అయినాయి. 20,000 30,000 దాకా అయినాయి, అయినా తగ్గలేదు. మా పెద్దమ్మ ఫోన్ చేసింది హైదరాబాద్ రమ్మని. వచ్చాము. ఇక్కడ చర్చికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాక ఫస్ట్ వారం బాగానే ఉంది కదా అని చెప్పి వెళ్ళిపోయాము. మళ్ళీ వెళ్ళిన కాడ నుంచి మళ్ళీ ఫస్ట్ లాగానే నాకు భయము, మళ్ళీ ఏదో చేసేసుకోవాలి, నన్ను ఎవరైతే చేసేస్తారనే భయము, మాటలు వినిపించడము అలా జరిగింది. మళ్ళీ వెంటనే బయలుదేరి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాము. మొన్న వారం ఇక్కడే ఉన్నాము. ప్రార్థన చేయించుకున్నాక బాగానే ఉంది. ఈ వారం కూడా బాగానే ఉంది. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత బాగుంది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.